ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం। ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి। ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 9:30 లోపు ఒక ఫోన్ కాల్ మీకు రాబోతుంది। జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి। అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది, అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఈ పూర్తి వివరాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది। ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి। అలాగే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది। ఇక వివరాల్లోకి వెళితే కనుక రాశి వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందకి వస్తారు। ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అలాగే జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది। వృషభ రాశి వారిలో చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది। స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకునే మంచి స్వభావం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది। ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు, చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు। అంటే వీరు చాలా తెలివిగలవారని చెప్పుకోవచ్చు। ముఖ్యంగా విషయంలోకి వస్తే ఏప్రిల్ 2వ తేదీ 2025 సంవత్సరం బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి చూస్తే కనుక మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి। అలాగే రాత్రి 9:30 లోపు ఒక ఫోన్ కాల్ అయితే వీరికి వస్తుంది। మీ యొక్క స్నేహితులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ని ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది మిమ్మల్ని కొంచెం ఆందోళన కల్పించే అంశమని చెప్పుకోవాలి। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి। ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రనైతే పోషించబోతున్నారని చెప్పుకోవాలి। ఆ ఒక్క వ్యక్తి వల్ల మీ జీవితంలో అనుకోని మలుపులు కూడా ఉండబోతున్నాయి। భవిష్యత్ గురించి ప్రణాళికలు చక్కగా వేసుకోవడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్గా నిలుస్తారు। ఇదివరకు మీరు ఏ విషయంలో అయితే చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ విషయం నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు। అంటే మీరు ఏ సమస్య నుంచి అయితే బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి। వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు। అంటే ఎక్కడైనా ఆఫర్ ఉందని కానీ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని కానీ ఈ విధంగా మీ యొక్క స్నేహితుల నుంచి కానీ సన్నిహితుల నుంచి కానీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు। అలాగే వృషభ రాశి వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి। మీ యొక్క రాజకీయ భవిష్యత్ గురించి మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। ఆ నిర్ణయం భవిష్యత్తులో మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే అందిస్తుంది। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సభ్యుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారో వారు ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది వరకు సపోర్ట్ చేయని మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీకు ప్రతి అంశంలో సపోర్ట్ చేస్తారు। బయట ఆహార పదార్థాలు తినడం వల్ల మీకు ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। దూర ప్రయాణాలు చేస్తున్న వారు నిద్ర లేకుండా అలసటతో ప్రయాణం చేయకండి, డ్రైవింగ్ చేయకండి, ఇది మీకు ప్రమాదాలను తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా మిశ్రమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి। మీ స్నేహితులకు సంబంధించి సన్నిహితులకు సంబంధించి ఒక ఆందోళన కలిగించే వార్తనైతే
రాత్రి 9:30 లోపు మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోబోతున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అత్యద్భుతంగా మీకు మేలు చేస్తుంది. కాబట్టి అలాగే మీరు నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే పేదలకు పాదరక్షణలు, గొడుగులు దానం చేయండి. మీరు ఇలా చేయడం ద్వారా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూశారు కదండి ఈ వీడియో. ఎక్కడ నచ్చితే మీకు మాత్రం ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.